అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి సెప్టెంబర్ 26 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున గ్రహాల యొక్క స్థితి అనేది చాలా అనుకూలంగా మారిందండి. ఈ రాశి వారికి విద్యార్థుల గురించి మనం చూసుకున్నట్లయితే కనుక విద్యా జీవితంలో చాలా విశేషమైన పరిస్థితులు అయితే ఏర్పడబోతూ ఉన్నాయి. అంటే విద్యార్థులకు అద్భుతమైన శుభఫలితాలు అనేవి మీరు పొందబోతున్నారు. కొంతమంది విద్యార్థులు ఎవరైతే హైయర్ స్టడీస్ కోసమో దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా పోటీ పరీక్షలో వీరికి మంచి మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణులవుతారని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి ప్రేమ జీవితం అనేది అద్భుతంగా మారనుంది. ప్రేమలో ఉన్నవారికి ఎక్స్పెక్టేషన్స్ హైయర్లో ఉన్నాయి. ప్రేమికులు ఈ సమయంలో మీ ప్రేమ పెళ్లి వరకు దారితీసే అవకాశం అయితే ఉందండి. ఇక వృత్తి విషయం గురించి చూస్తే కనుక ఈ రాశివారి వ్యక్తులకు రేపటి రోజున శుక్రుడు కుజుడు యొక్క సంచారం అనేది అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వీరికి ఎక్సలెంట్గా ఫలితాలు అనేవి అందబోతున్నాయని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకు ఈ సమయంలో పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు కానీ ప్రమోషన్స్ కానీ అవన్నీ కూడా ఈ సమయంలో మీకు ఖచ్చితంగా లభించబోతున్నాయి. అంటే ఉద్యోగులకు ప్రమోషన్లతో పాటుగా ఇంక్రిమెంట్లు జీతాలు పెరుగుతాయని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా మీకు ఎంతగానో అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీకు ఇప్పుడు అనుకూలమైన శుభ ఫలితాలు అయితే పొందబోతున్నారు. నూతన వాహనం బంగారం అదేవిధంగా ఇంట్లోకి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. గృహోపకరణాలన్నిటికీ కూడా మీరు కొనుగోలు చేసే అవకాశం అయితే ఉందండి. ఫ్లాట్లు కొనుగోలు చేసినటువంటి సూచన కూడా బాగా కనిపిస్తూ ఉంది. ఇక ఐటీ సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి నాన్ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు శుభ ఫలితాలే పొందబోతున్నారు. ముఖ్యంగా ప్రమోషన్స్ కోసం ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో ఆ ప్రమోషన్ దక్కాలని మీ శ్రమ ఎంతైతే పెడుతున్నారో వారికి కూడా మీకు తప్పకుండా ప్రమోషన్ దక్కే అవకాశం ఉందండి. ఈ రాశి వారికి రేపటి రోజున వ్యాపార జీవితం చూసుకుంటే కనుక మీ వ్యాపారస్తులు గత నెల కంటే కూడా ఇప్పుడు అద్భుతంగా ఉండబోతుంది. మీ ఊహలకు అందినటువంటి అద్భుతమైన గణనీయమైనటువంటి లాభాలు అనేవి మీరు ఖచ్చితంగా పొందబోతున్నారు. ఆర్థిక వృద్ధి అనేది మీకు చేకూరబోతుంది. వ్యాపారాలు అనేవి మీకు ఇప్పుడు 3 పూలు 6 కాయలుగా ముందుకు దూసుకుపోతాయని చెప్పవచ్చు. ఆకస్మిక ధనలాభాలు కూడా మీకు వస్తాయి. ఇక భాగస్వామ్య వ్యాపారం చేసే వాళ్ళకు కూడా అధికమైన లాభాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదండి. మీరు చేస్తున్న వ్యాపారంలో మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు తప్పకుండా సహకరిస్తారు. అలాగే మీ వ్యాపార విస్తరణ కూడా ఇప్పుడు చక్కగా పెట్టుబడులు అనేవి పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారైతే ఇప్పుడు రేపటి రోజున మీకు పట్టిందల్లా బంగారం కాబోతుందని ఆర్థికపరమైన అంశాల్లో ఈ రాశి వాళ్ళకి అవసరానికి డబ్బులు అనేవి మీ చేతికి అందుతాయి. గతంలో మీకు ఆగిపోయిన డబ్బులు కూడా రేపటి రోజు మీ చేతికి అయితే వస్తాయండి. మీకు రేపటి రోజు డబ్బుకి ఎటువంటి లోటు అయితే అస్సలు ఉండదు. కాకపోతే మీకు వచ్చేటువంటి డబ్బులను పొదుపు చేసుకోవడం లాంటివి కానీ లేదా పెట్టుబడులు పెట్టడం లాంటివి కానీ చేసుకుంటే భవిష్యత్తులో మీకు డబ్బుల విషయంలో ఎలాంటి లోటు ఉండదు అనే చెప్పవచ్చు. ఎందుకంటే కొంతమంది డబ్బులు వస్తున్నాయి కదా అని విచ్చలవిడిగా ఖర్చులు చేస్తూ ఉంటారు. అలా ఖర్చు చేస్తే ఫ్యూచర్లో చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి డబ్బులు మీరు ఖచ్చితంగా ఎంతో కొంత భవిష్యత్తు అవసరాల కోసము ప్రతి ఒక్కరు కూడా పొదుపు చేయటము అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ రాశివారు మీకు ఈ సమయంలో గ్రహాలన్నీ కూడా సానుకూలంగా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీరు గతంలో పెట్టి ఉన్న పెట్టుబడుల ద్వారా మీ వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీకు ధనం అధికంగా వస్తుంది. వచ్చిన డబ్బులను తిరిగి మీరు చాలా వరకు పెట్టుబడులు పెడితే బాగా భవిష్యత్తులో డబ్బులు అనేవి ఎలాంటి లోటు అనేది ఉండదని చెప్పవచ్చండి. ఇక ఈ రాశి వాళ్ళకు కుటుంబంలో శుభకార్యాలను మీరు నిర్వహిస్తారు. అలాగే బంధువులు మిత్రులు కూడా మిమ్మల్ని శుభకార్యాలకు ఆహ్వానిస్తారు. అలాగే మీకు నూతన పరిచయాలు కూడా లాభదాయకంగా ఉండబోతున్నాయండి. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. ఇక మీకు సంతాన విషయంలో కూడా శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీల విషయంలో చూస్తే కనుక గత నెలతో పోల్చుకుంటే స్త్రీలకు వాహన సౌఖ్యం అనేది ఉండబోతుంది. గృహ సౌఖ్యం కూడా కనిపిస్తూ ఉంది. అన్ని రంగాల్లో కూడా స్త్రీలకు చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు. దాంపత్య జీవితం కూడా ఇప్పుడైతే అన్యోన్యంగా సాగుతుంది. ఒకరినొకరు సహకరించుకుంటూ మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వాళ్ళకు ఆరోగ్య విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టదండి. అవన్నీ కూడా పూర్తిగా
తొలగిపోయే అవకాశం కూడా ఉండబోతుంది. ఇక ఈ రాశి వాళ్ళకు ఏదైనా కోర్టుకు సంబంధించినటువంటి కేసులు ఉంటే కనుక అవి కూడా అలా నడుస్తూ ఉంటే కనుక మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం కూడా బలంగా కనిపిస్తుంది, లేదా శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. ఈ రాశి వారికి రేపటి రోజు మొత్తం మీద చూసినట్లయితే కనుక చాలా అనుకూల శుభ ఫలితాలే మీరు పొందబోతూ ఉన్నారు. ఇక ఈ రాశి వారి జీవితంలోకి ఇప్పుడు ఒక అక్షరం, అంటే ఈ అక్షరం ఎం అనే అక్షరం అని చెప్పుకోవచ్చండి. ఈ ఎం అనే అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. వాళ్ళ కారణంగా మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయని చెప్పవచ్చు. ఈ రాశి ఎం అనే అక్షరం గల వాళ్ళు పురుషులు అయి ఉండొచ్చండి, చాలా వరకు కూడా స్త్రీలు అయితే లేరు. ఈ అక్షరం గల వాళ్ళు పురుషులు గలవారు మీ జీవితంలోకి కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నారు. ఇక ఈ రాశి వారి జీవితంలోకి వచ్చేటువంటి ఆ వ్యక్తి కారణంగా ఈ సమయం మీకు అద్భుతంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వారి కారణంగా మీకు ఎటువంటి అనుకూల పరిస్థితులు అయితే ఉండవు, అన్నీ కూడా అనుకూల శుభయోగాలు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రధానంగా చెప్పాలంటే ఈ సమయంలో మీ కళలు నెరవేరబోతున్నాయని చెప్పుకోవాలి. మీకుండే కష్టాలు బాధలు అన్నీ కూడా దూరం అవుతాయి. మీరు చేస్తున్న అన్ని పనుల్లో కూడా ఇప్పుడు విజయం సాధిస్తారు. కొత్త కొత్త అవకాశాలు మీకైతే ఇప్పుడు అంది వస్తాయి. ఉద్యోగాలు లేని వాళ్ళకి మంచి జాబ్స్ రాబోతున్నాయి. సమాజంలో మీకు రేపటి రోజున పేరు ప్రతిష్టలు అనేవి సంపాదించుకుంటారు. ఉల్లాసంగా, సంతోషంగా, ఉత్సాహంగా మీ జీవితం అనేది సాగిపోతుంది. అన్ని రకాల లాభాలు కూడా మీరు పొందగలుగుతారు. ధనానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు కూడా రేపటి రోజున తొలగిపోతున్నాయని చెప్పొచ్చు. మీకు విజయాలు అనేవి తప్పకుండా లభిస్తాయండి. అలాగే వ్యాపారాలు కూడా గత కంటే కూడా ఇప్పుడు పొందబోతున్నారు. వ్యాపారస్తులకు మీ వ్యాపారం అనేది సక్సెస్ బాటలో నడుస్తుందని చెప్పుకోవచ్చు. కుటుంబంలో అందరూ ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఎన్నో ముఖ్యమైన పనులను కూడా మీరైతే చేస్తారు. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడైతే పూర్తవుతాయి. పెండింగ్ పనులను కూడా మీరు పూర్తి చేస్తారు. సంతాన విషయంలో, అలాగే నూతన ఉద్యోగ విషయంలో సంతోషకరమైన వార్త ఒకటి వింటారు. ఈ రాశి వారికి రేపటి రోజు వ్యక్తులకు రేపటి రోజున ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు. తిరిగి రావనుకున్న డబ్బులు కూడా మీ చేతికి రాబోతున్నాయండి. ఇక మీకు ఆఫీసులో నూతన బాధ్యతలు పెరుగుతాయి. అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలమైన శుభయోగ ఫలితాలు అయితే ఏర్పడుతూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారి జీవితం ఎప్పుడు కూడా ఎంతో యోగదాయకంగా మారబోతుంది అని చెప్పుకోవాలి. ఏదేమైనా సరే ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని శుభ ఫలితాలు అయితే కలగబోతున్నాయండి. రేపటి రోజున నవరాత్రులు 5వ రోజు ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి యొక్క అలంకరణతో అమ్మవారి దర్శనమిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజున ఎక్కడైనా దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి చక్కగా అమ్మవారికి ఎర్రని పూలను సమర్పించడం ద్వారా మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. మరి తెలుసుదా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.